ఇల్లు వ్యవసాయం ఇప్పుడు రైతు సంఘాల ఏర్పాటు ఆవశ్యకత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట పెడతారు కేలేని. ఆర్థిక పరిపుష్టితో పాటు రైతుల ఉత్పాదకతను పెంచడం కోసం రైతు సంఘాలుగా ఏర్పాటు చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. అసలు ఈ రైతు సంఘాల ఆవశ్యకత ఏమి, అలాగే ఈ రైతు సంఘాలను ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ రకమైన నియమ నిబంధనలు ఉన్నాయి, ఈ వివరాలన్నింటి గురించి తెలియజేసేందుకు మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివకృష్ణ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ రైతు సంఘాల గురించి, రైతు సంఘాల ఆవశ్యకత గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ రైతు సంఘాలు లేదా రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే ఏమి, అసలు ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి తెలియజేస్తారా? రైతు సంఘాలు అంటే రైతులతో ఏర్పాటు కాబడిన సంఘాన్ని మనం రైతు సంఘం అంటాము. కానీ ఉత్పత్తిదారుల సంఘము అనేది ఏంటి అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం కావచ్చు, పాల ఉత్పత్తిదారుల సంఘం కావచ్చు, చేపల ఉత్పత్తిదారుల సంఘాలు కావచ్చు. అంటే వివిధ రకాలు, అంటే ప్రధాన ఉత్పత్తి ఏదైతే ఉండదో దాని ద్వారా ఒక సంఘంగా సంఘటితంగా ఏర్పడిన సభ్యుల ద్వారా, అంటే ఎవరైతే ఉంటే రైతులు కానివ్వండి, పాల ఉత్పత్తిదారులు కానివ్వండి, వీళ్ళంతా అంటే ప్రధానంగా ఉత్పత్తి ఏంటంటే ఇప్పుడు రైతులు అనుకోండి ఏదైనా ఒక ఉత్పత్తిని తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అది వరి కానివ్వండి, కందులు కానివ్వండి, ఇట్లా ఇప్పుడు చేపలు వచ్చేవనుకోండి చేపల ఉత్పత్తిదారుల సంఘం అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లానే మనం ఇట్లా చూసుకున్నట్లయితే కూరగాయలు కానివ్వండి, పాలు కానివ్వండి, మిగతా ఇప్పుడు అట్లా కాకుండా కూడా మనకు ఇక్కడ గ్రామాలలో చేనేత సంఘాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ ఏంటంటే చేనేత వస్తువులు, అంటే వాళ్ళు అంటే ఏ వృత్తి చేసి ప్రథమంగా ఉత్పత్తి చేసే వస్తువుని బట్టి ఉత్పత్తిదారుల సంఘం అనేది అనడం అనేది జరుగుతుంది. కానీ దాంట్లో ఎక్కువగా ఏంటంటే వ్యవసాయ ఆధారితంగా ఎక్కువగా మనకు కనబడతాయి. కాబట్టి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తిదారుల సంఘాలు అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేది మనము అంటే అనడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవసాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏర్పడడానికి అసలు కారణాలు ఏంటి, అట్లాగే రైతులు సంఘటితం కావడానికి కారణాలు ఏమున్నాయి, ఇక ఈ రైతు సంఘాలు లేదా ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి అవసరం, అసలు లక్ష్యం, వీటి ఉద్దేశం ఏమి, ఈ వివరాలన్నింటినీ కూడా చెప్తారా? అంటే ఇప్పుడు ఉత్పత్తిదారుల సంఘాలు ఏవైనా కానివ్వండి, అంటే అవి ఏంటంటే ఒక చట్టపరమైన సంస్థ, అంటే ఒక దానికి సహకార సంఘ నియమాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక చట్టబద్ధత ఉంటుంది, పరిపాలన వర్గం అంటే పాలక వర్గం ఉంటుంది, రైతులు దాంట్లో మెంబర్స్గా ఉంటారు. ఇవన్నీ కూడా ఒక చట్టబద్ధత కలిగి రిజిస్టర్డ్ అయితే ఉంటాయి. కాబట్టి అంటే వివిధ సంస్థల కింద కూడా ఈ రిజిస్ట్రేషన్ కాబడుతుంది. సో వాటిని కూడా మనము ఉత్పత్తిదారులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే దీనికి గల కారణం అంటే ఎందుకు సంఘంగా ఏర్పాటు కావాలి. సంఘంగా ఏర్పాటు కావాలి అని అంటే వ్యవసాయము లాభసాటిగా ఉండాలి, రైతులు అభివృద్ధి చెందాలి, రైతులు రాజులుగా ఉండాలి అనేది మనం చెప్తూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాము. మనము ఎంత రైతు గిట్టుబాటు ధర ఇచ్చినా కూడా రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయము ఆర్థికంగా నిలదొక్కుని ఆర్థికంగా లాభాలు ఇచ్చే పంటలు వేస్తున్నా కూడా సగటున చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో రైతులు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు చూసుకున్నట్లయితే బిలో యావరేజ్ లేగానే ఉన్నాయి. దీనికి గల ముఖ్య కారణము ఏంటిది అని అంటే రైతుల మధ్య సంఘటితం అనేది చాలా ముఖ్యం. అంటే ఇది ఎందుకు తెలియజేయడం అవుతుందంటే రైతు సంఘాలలో ఉన్న రైతులు, రైతు సంఘంలో లేని రైతులను మనం చూసుకున్నట్లయితే రైతు సంఘాలు ఉన్న రైతులకు కొద్దిగా ఆర్థిక స్వావలంబన అనేది సాధించడం జరుగుతున్నది. వారు పండించిన పంటలకు కానీ ఉత్పత్తులకు కానీ సరైన గిట్టుబాటు ధర రావడం సంఘంలోని సభ్యులకు ఇది సాధ్యమవుతున్నది. ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే రైతు ఎక్కువగా దేని మీద ఆధారపడతాడు అని అంటే విత్తనము ప్రథమంగా, తర్వాత పురుగు మందులు, దాని తర్వాత మేలైన విత్తనం అదొకటి, తర్వాత పురుగు మందులు, నీటి యాజమాన్యం కానీ ఎరువులు కూడా కావచ్చు, లాస్ట్కి పంట వచ్చిన తర్వాత మార్కెటింగ్. ఇవి మెయిన్గా మనము రైతులకు కలిగే ఇబ్బందులు. అంటే వీటి ద్వారానే రైతులకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతాయి. ఒకటి ఏంటంటే విత్తనం, నాణ్యమైన విత్తనం అనేది చాలా ముఖ్యం.
నాణ్యమైన పంట కోసం నాణ్యమైన విత్తనం. రైతులు నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేస్తున్నారు, ఎందుకంటే అందుబాటులో వివిధ కంపెనీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. 100 కంపెనీలలో 10 కంపెనీలు స్టాండర్డ్ కంపెనీలు కాబట్టి రైతులు ఏదో విధంగా సమాచారాన్ని సేకరించుకొని వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకొని నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు అనేది చేస్తున్నారు. రేట్ ఎక్కువగా ఉన్న బ్లాక్లో అమ్మిన ఏదో విధంగా రైతులు అనేది వాటి కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. రెండోది ఏంటిది మనం గమనించేది ఏంటిదంటే రైతులు నాణ్యమైన పద్ధతులు, శాస్త్ర సాంకేతిక పద్ధతులను అనేది వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకొని మంచి పద్ధతులు పాటిస్తున్నారు. కావలసిన ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానీ కొనుగోలు చేస్తున్నారు. ఒక మెజారిటీగా చూసుకున్నట్లయితే రైతులను మన అధిక సంఖ్యలో. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ది ఏంటిది అంటే మంచి ఉత్పత్తి కూడా తీస్తున్నారు రైతులు. గణనీయమైన మంచి ఉత్పత్తి అనేది తీయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ రైతుకు ఏదో విధంగా కష్ట నష్టాలను చూసుకొని మంచి ఉత్పత్తి తీస్తున్నారు. కానీ లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే తాను పండించిన పంటకు రేట్ అనేది చాలా ముఖ్యం. 6 కాలం కష్టపడతాడు, అన్నీ చేసేది ఏంటంటే తాను పండించిన పంటకు మంచి రేట్ రావడం అనేది చాలా ముఖ్యము. ఈ రేట్ అనేది రావాలి అని అంటే ఒక రైతు తాను పండించిన పంటకు రేటును నిర్ణయించుకోలేకపోయిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అదే రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ సంఘం నియమ నిబంధనల ద్వారా ఆ రైతులలో ఉన్న ఉత్పత్తికి వాళ్ళు కొద్దిగా రేట్ నిర్ణయించుకొని బయటకు ఎగుమతి చేయడమా, బయట ప్రపంచానికి ఎగుమతి చేయడమా, లేకపోతే పెద్ద ఎత్తున అంతా కలిసిగట్టుగా అందరి ఉత్పత్తిని ఒక కాడికి చేసుకొని దానికి ఒక రేట్ నిర్ణయించుకొని, అంటే ప్రాఫిట్ ఓరియంటెడ్గా రేటు నిర్ణయించుకొని రైతులకు ఆదాయం వచ్చే విధంగా, సంఘానికి ఆదాయం వచ్చే విధంగా నిర్ణయించుకొని పెద్ద మొత్తంలో అమ్మడం అనేది చేయడం ద్వారా అక్కడ సంఘంలో ఉన్న రైతులకు మంచి ధర వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం మిగతా రైతులు, మనం సంఘంలో లేని రైతులకు ఏమవుతుందంటే ఇది ఒకటి మేజర్ ప్రాబ్లము. ఈయనకు దాన్ని దాచుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు, దానికి దాపెట్టుకోవడానికి మనకు గిడ్డంగులు కానీ ఏమి కూడా లేదు. ఎందుకంటే రేట్ మంచిగా వచ్చినప్పుడు అమ్ముకునే వరకు అంత ఆర్థిక స్తోమత లేదు ఒకటి, ప్లస్ దాన్ని దాచిపెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అప్పటికప్పుడు తక్కువ రేటా ఏదో ఒకటి ముందు ఇమ్మీడియట్గా పంట కోసిన ఇమ్మీడియట్గానే ఇంకా చాలామంది రైతులు ఏంటంటే కళ్ళం మీదనే అమ్మేయడం అనేది జరుగుతుంది. తక్కువ రేటుకు ఎంతో రేటుకి అమ్మేద్దాం రచన కాడికి. దీనికి ఇంకోటి ఏంటంటే ప్రకృతి కూడా, లాస్ట్ది ప్రకృతి ఎందుకు అంటున్నానంటే కోసే టైం సమయానికి వర్షాలు పడ్డాయి అనుకోండి, ఉన్నది పోతుంది అన్ని పోతుంది అన్నట్టు కాడికి ఇవన్నీ ఎందుకు రిస్క్తో కూడుకున్న పని, ఎందుకని రైతులు తక్కువ రేటుకైనా అమ్మేస్తున్నారు. సో ఇట్లా చాలా విషయాలు మీద రైతులు, ప్లస్ ఇంకోటి ఏంటంటే యువ రైతులు కూడా వ్యవసాయ రంగానికి మొగ్గు చూపకపోవడం, ఇవన్నీ కారణాలు. ఎందుకు అని అంటే రైతుకు లాభం లేదు అనడానికి ఆస్కారం లేదు. లాభం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? రైతు పండించిన కష్టానికి, పడ్డ శ్రమకు పండించిన ఉత్పత్తికి మంచి రేట్ వచ్చినప్పుడు మనకు దిగుబడి పెరుగుతుంది. ప్లస్ దిగుబడి పెరిగినప్పుడు మనకు సరిపోయేంత ఉంచుకొని మనము బయట ప్రపంచానికి అమ్మాలి అనే ఆలోచన పెరుగుతుంది. ఆటోమేటిక్గా మంచి క్వాలిటీ కూడా రావడం జరుగుతుంది, అమ్మేటప్పుడు రేటు కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక రైతు ఇండివిజువల్గా చేయడం అనేది సాధ్యం కాని విషయం. అదే సంఘాలుగా సంఘటితంగా ఉన్న రైతులు ఏమైతే అంటే ఇవన్నీ మేనేజ్మెంట్ చూడడానికి సపరేట్ వ్యక్తులు ఉంటారు. మనది ఏంటి అంటే పండించుకొని నాణ్యమైన ఉత్పత్తి ఇవ్వడం. సో ఆ పథకం చేయడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బైబ్యాక్ అగ్రిమెంట్లు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక ఫార్మర్తో బైబ్యాక్ అగ్రిమెంట్ చేస్తే ఆ కంపెనీ వాడు మోసం చేస్తే కొట్లాడలేని పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు లేని వ్యక్తులు వాళ్ళని మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే సంఘంలో సంఘటితంగా ఉన్నప్పుడు ఏమైందంటే అందరు సమిష్టిగా ఉన్న కాబట్టి బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముందే రైతుకు తెలుస్తుంది తాను పండించే పంటకు ఎలాంటి రేట్ వస్తుంది, నేను ఖర్చులు తగ్గించుకోవచ్చు. అంటే నేను ఒక 10 రూపాయలు, నాకు రేపు 10 రూపాయలు వస్తుంది అని అంటే నేను ఇక్కడ 5 రూపాయలు ఖర్చు చేసుకొని 5 రూపాయలు లాభంగా చూసుకునే అవకాశం ఆ లెక్కలు అనేది రైతు వేస్తాడు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది అని అంటే ఒక రైతుకి ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది పెట్టేసుకుంటూ పోతున్నాడు, లాస్ట్కు ఎంత రేటు అనేది తెలియలేని పరిస్థితి. ఆ విధంగా ఏమవుతుందంటే రైతులు ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. మనము డెప్త్కు అయిపోయి కట్టలేక అప్పుల ఊబిలోకి రైతులు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని ఎదుర్కొని అందుకే రైతులు సంఘటితంగా అయ్యి రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. చాలా సంతోషం శివకృష్ణ గారు. రైతులు ఉత్పత్తిదారుల సంస్థ
గా ఏర్పడాల్సిన అవసరాన్ని గురించి, ఉద్దేశాల గురించి వివరించారు కదా. మరి రైతులు వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా సంఘటితమై సంఘాలుగా ఏర్పడి సంబంధిత ప్రయోజనాలని పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైతు సంఘాల ఏర్పాటు ఆవశ్యకత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఎడతెరిపి